నమస్తే, వెల్కమ్ టు ఫోకస్. నేను స్వాతి. పశ్చిమ దేశాల ఆందోళనకు కారణం ఏంటి? వలసల్ని ఎందుకు వ్యతిరేకిస్తున్నాయి? బతకటానికి వెళ్లి భయపెడుతున్నారా? ఆధిపత్య ధోరణి కొంప ముంచుతోందా? అసలు వాళ్ళ అసలు పోతున్నారా? వలస వెళ్లిన వాళ్ళు ఆ దేశాల సంస్కృతిని నాశనం చేస్తున్నారా? భవిష్యత్తులో ఈ ఆందోళనలు ఇంకెన్ని మలుపులు తిరుగుతాయి? ప్రపంచ చరిత్రను గమనిస్తే వలసలు సహజ పరిణామక్రమమే. నిజానికి వలసలు జరిగిన ప్రతిసారి ప్రపంచ చరిత్ర కీలక మలుపు తిరిగింది. అలాగే అత్యధిక వలసలకు గురైన దేశాలే అభివృద్ధి బాటలో పయనించాయి. కానీ ఇదంతా గతం. ఇప్పుడు మాత్రం పశ్చిమ దేశాలు మా కొద్దీ వలసలని గొడవ చేస్తున్నాయి. తమపై వలసల భారం పెరిగిపోయిందని మొత్తుకుంటున్నాయి. వివిధ దేశాల్లో జరుగుతున్న వలస వ్యతిరేక ఆందోళనలు సరికొత్త ట్రెండ్కు తెరతీస్తున్నాయి. మానవ పరిణామ క్రమంలో రాతి యుగం నుంచి ఆధునిక యుగం వరకు చూసుకుంటే ప్రతి సమయంలోనూ వలసలు జరుగుతూనే ఉన్నాయి. ప్రపంచ జనాభా పెరిగినంత సహజంగా వలసలు పెరుగుతూ వచ్చాయి. చాలా దేశాలు వలసల కారణంగా పేరు తెచ్చుకున్నాయి. ప్రస్తుతం అగ్రరాజ్యాలుగా ఉన్న కొన్ని దేశాలు నిజానికి వలస దేశాలే. అక్కడి స్థానికుల్ని ఎప్పుడో తరిమేశారు. వేల ఏళ్లుగా కొనసాగుతున్న వలసల్లో మంచి చెడులు రెండూ ఉన్నాయి. అయితే తమకన్నా మెరుగ్గా ఉన్న చోటికి వలసపోయే అలవాటు మనిషికి మొదట్నుంచి ఉందనేది కాదనలేని వాస్తవం. ఐక్యరాజ్యసమితి ఆర్థిక సామాజిక వ్యవహారాల జనాభా విభాగం ప్రకారం 2024లో ప్రపంచవ్యాప్త వలసదారుల సంఖ్య 30.4 కోట్లు కాగా 1990 నుంచి చూస్తే ఇది దాదాపు రెట్టింపైంది. అంతర్జాతీయ వలసదారులు ప్రపంచ జనాభాలో 3.7% ఉండగా వారిలో మహిళలు 48% ఉన్నారు. అంతర్జాతీయ వలసదారుల్లో ఒక్క ఆసియా నుండి 40% కంటే ఎక్కువ మంది ఉన్నారని నివేదిక పేర్కొంది. 1990-2004 మధ్య మొత్తం భారతీయుల వలసదారుల సంఖ్య 65 లక్షల నుండి 1.80 కోట్లకు చేరింది. అయితే వలసలు ఆరోగ్యకరంగా సాగినంత కాలం ఎవరికీ నష్టం లేదు. కానీ ఎప్పుడైతే వలసలు అనారోగ్యకర పోకడలకు తెరతీశాయో అప్పుడే సమస్య మొదలైంది. ఇంటికొచ్చిన చుట్టం మనల్ని గౌరవిస్తూ తన గౌరవాన్ని నిలబెట్టుకోవాలి. అంతేకాని మన ఇంట్లో చుట్టం పెత్తనం చేస్తానంటే ఎవరూ ఒప్పుకోరు. ఇదే సూత్రం వలసదారులకు వర్తిస్తుంది. వలసపోయిన దేశంలో అక్కడి సంస్కృతిని గౌరవిస్తూ అక్కడి ప్రజలతో కలిసిపోయి ఉండాలి. ఒక్క ముక్కలో చెప్పాలంటే రోమ్లో రోమన్లాగే ఉండాలి. అంతేకాని ఏ దేశం వెళ్ళినా మా సంస్కృతిని ప్రదర్శిస్తాం, మా వారితో గ్రూపులు కడతామన్నప్పుడు సహజంగానే స్థానికులతో గ్యాప్ వస్తుంది. ఈ గ్యాప్ క్రమంగా పెరిగి పెద్దదై స్థానికులు వలసదారుల మధ్య కనపడని అడ్డుగోడగా మారుతుంది. ఒక్కసారి మానసికంగా మేం వేరు వాళ్ళు వేరు అనే భావన వచ్చాక మా దేశానికి రాకండి, మీ దేశానికి పోండి అనే నినాదాలు మొగ్గతొడుగుతాయి. ఇక్కడ వలసదారులు ఎందుకు వలస వచ్చారనే మౌలిక సూత్రానికి కట్టుబడితే అనవసర గొడవలకు అవకాశమే ఉండదు. కానీ బతకటానికి ఇతర దేశాలకు వెళ్లిన వారు అక్కడి స్థానికులపై ఆధిపత్య ప్రదర్శనకు దిగటం సహజంగానే అశాంతికి కారణమవుతుంది. అప్పుడు వద్దనుకున్నా మా దేశంలో డబ్బులు సంపాదించుకుంటూ మమ్మల్ని అవమానిస్తారా అనే భావన పెల్లుబుకుతుంది. ఒక్కసారి స్థానికులతో సామరస్యం దెబ్బతిన్నాక అక్కడి ప్రభుత్వాలు కూడా వలసదారులకు రక్షణ కల్పించడం కష్టమవుతుందనే విషయాన్ని గుర్తించడం ఇప్పుడు చాలా అవసరం. ఆధునిక యుగంలో వలసలకు చాలా కారణాలున్నాయి. కేవలం పేద దేశాల నుంచి ధనిక దేశాలకు వలసలు మాత్రమే కాదు, మెరుగైన విద్య ఉపాధి కోసం వలసపోయే సంస్కృతి పెరిగిపోయింది. ముఖ్యంగా ప్రపంచీకరణ తర్వాత వలసపోనివాడు వింత పశువు అనే భావన కూడా ప్రబలిపోయిన మాట నిజం. కాని పెరుగుట విరుగుట కొరకే. ఏదైనా వేలం వెర్రైనప్పుడు ఖచ్చితంగా అడ్డుకట్టబడుతుంది. గత కొన్నేళ్లుగా ప్రపంచవ్యాప్తంగా పెరుగుతున్న వలసలపై బాగానే చర్చ జరుగుతుంది. ముఖ్యంగా తక్కువ జనాభా ఉండే పశ్చిమ దేశాలు లక్షల సంఖ్యలో వచ్చిపడుతున్న వలసదారుల్ని చూసి భయపడుతున్నాయి. వీళ్లలాగే వచ్చేస్తే త్వరలోనే మెజారిటీ అయిపోయి తమనే పాలించేస్తారనే ఆందోళన వ్యక్తమవుతుంది. అందుకే పశ్చిమ దేశాల్లో వలస వ్యతిరేక నిరసనలు జరుగుతున్నాయి. నిజానికి పశ్చిమ దేశాల ప్రజల్లో కొన్నాళ్లుగా గూడు కట్టుకున్న వలస వ్యతిరేక భావనే ఇప్పుడు రూపం తీసుకుని ఆందోళనగా మారిందనే విశ్లేషణలు లేకపోలేదు. ఏ దేశమైనా మొదట సొంత ప్రజల సంక్షేమం చూసుకోవాలి. ఆ తర్వాతే ఇతరులకు సాయం గురించి ఆలోచించగలుగుతుంది. మొదట్లో పశ్చిమ దేశాలు తమ ప్రజలకు సంక్షేమం అందించిన తర్వాత కూడా మిగులు నిధులు ఉండటంతో వలసలకు ఆహ్వానం పలికాయి. కానీ ఒక్కసారి వలసలకు గేట్లెత్తిన తర్వాతే వారికి కొన్ని వాస్తవాలు అనుభవంలోకొచ్చాయి. ప్రజల జీవనానికి కేవలం నిధులు మాత్రమే సరిపోవు, వనరులు కూడా ప్రధానమే. ఇప్పుడు ఈ వనరుల సమస్యే వలస వ్యతిరేక ఆందోళనకు మూల కారణమనే వాదన గట్టిగా వినిపిస్తుంది. పశ్చిమ దేశాలు భౌగోళికంగా చిన్న దేశాలు, అక్కడి వనరులు కూడా పరిమితం. కాకపోతే జనాభా తక్కువ కాబట్టి అవే ఎక్కువగా కనిపిస్తాయి.
అలాగని లక్షల సంఖ్యలో వచ్చి పడుతున్న వలసదారులకున్న పరిమిత వనరుల్ని సర్దుబాటు చేయడం కుదిరే పని కాదు. ఇప్పటిదాకా అదే పని చేస్తూ వచ్చిన పశ్చిమ దేశాల ప్రభుత్వాలకు ఇప్పుడిప్పుడే తలబొప్పి కడుతుంది. వలసదారులకు సౌకర్యాలు కల్పించే క్రమంలో అసలు ప్రజలకు వసతులు లేకుండా పోతున్నాయి. దీంతో స్థానికుల్లో ఆగ్రహావేశాలు వ్యక్తమవుతున్నాయి. ప్రాథమిక అవసరమైన నివాసానికి కూడా కరువు వచ్చే పరిస్థితి వచ్చింది. కొన్ని దేశాల్లో పరిమితంగా ఇళ్లున్నా వాటి అద్దెలు విపరీతంగా పెరిగిపోయాయి. దీంతో ఆ అద్దెలు భరించడం స్థానికులకు భరించలేని భారంగా మారింది. కొన్ని దేశాల్లో ద్రవ్యోల్బణం పెరిగింది. మరికొన్ని దేశాల్లో నిరుద్యోగ రేటు ఆకాశాన్ని తాకుతుంది. ఇలా ఒకటేంటి, వలసల కారణంగా ఎక్కడా లేని సమస్యలు వచ్చిపడుతున్నాయని పశ్చిమ దేశాలు గగ్గోలు పెడుతున్నాయి. అందుకే ఒకప్పుడు వలసల్ని 2 చేతులు ఆహ్వానించిన అమెరికా, యూకే, ఆస్ట్రేలియా లాంటి దేశాలు ఇప్పుడు వలసదారుల విషయంలో పునరాలోచనలో పడ్డాయి. అక్కడి ప్రభుత్వాలు ప్రస్తుతం మింగలేక కక్కలేక సతమతమవుతున్నాయి. కెనడా లాంటి దేశాల్లో అయితే వలసల కారణంగా వచ్చిన సమస్యలే ప్రభుత్వాల్ని కూడా మార్చేశాయి. ఇదే పోకడ కొనసాగితే భవిష్యత్తులో తమకు కెనడా దుస్థితే వస్తుందనేది పశ్చిమ దేశాలన్నింటి భయం. అందుకే పర్యాటక ప్రధానమైన దేశాలు కూడా టూరిస్టుల్ని తమ దేశాలకు రావద్దంటూ అభ్యర్థిస్తున్నాయి. మొన్నటి వరకు జీడీపీ ఆదాయమంటూ డబ్బుకు ప్రాధాన్యతని ఇచ్చిన దేశాలు కూడా ఇప్పుడు సొమ్ము లేకున్నా నష్టం లేదు, మా దేశం మాకే కావాలంటూ కొత్త పల్లవెత్తుకున్నాయి. అంతిమంగా వలసలకు గడ్డుకాలం మొదలైందనే చెప్పాలి. ఇన్నాళ్లు రాజ్యం చేసిన విదేశీ మోజు తగ్గిపోయి మళ్లీ అన్ని దేశాల్లో స్వదేశీ భావన వచ్చే రోజులు ఎంతో దూరంలో లేవంటున్నారు. 3.5 దశాబ్దాల పాటు రాజ్యం చేసిన ప్రపంచమే కుగ్రామమనే ధోరణికి ఫుల్ స్టాప్ పడ్డట్టే అంటున్నారు. మళ్లీ ఎవరికి వారు నా జన్మభూమి ఎంత అందమైన దేశము అంటూ పాడుకుంటారేమో ఎవరికి తెలుసు. పశ్చిమ దేశాల్లో ఈ వలస వ్యతిరేక భావనలు ముందు ముందు ఇంకేం మలుపు తీసుకుంటాయో చూడాల్సి ఉంది. అమెరికాలో ఈ భావనల పునాది మీదే ట్రంప్ రాజకీయ సౌధం నిర్మించుకున్నారు. మిగతా పశ్చిమ దేశాల్లో కూడా ట్రంప్ బాటలో నడిచే నేతలే గద్దెనెక్కితే అప్పుడు ఖచ్చితంగా ప్రపంచ పోకడం మారిపోయే అవకాశం ఉంది. అప్పుడు అంతర్జాతీయ సంబంధాల్ని పునర్నిర్వచించాల్సిన అవసరం రావచ్చు. మన భారతీయుల విషయానికొస్తే అమెరికా, ఆస్ట్రేలియా, యూకే దేశాలకు ఎక్కువగా వలస వెళ్తున్నారు. కానీ బతకడానికి వెళ్లిన వారు కాలక్రమంలో కొన్ని ప్రాంతాల్లో మెజారిటీగా మారిపోయారు. అంతే, తమ సంస్కృతిని స్థానికులపై రుద్దాలనే తాపత్రయం పెరిగిపోతోంది. పైగా రోమన్లా ఉండాలనే ప్రాథమిక సూత్రాన్ని గాలి కొదిలేసి వలసపోయిన దేశాల్లో అనవసర హడావిడి చేయడం స్థానికులకు ఆగ్రహం తెప్పిస్తోంది. వలసదారులు ఆయా దేశాల సంస్కృతి, సామాజిక స్థితిగతులకు తగ్గట్టుగా ఉన్నంతకాలం ఎవరికీ సమస్య రాలేదు. కానీ ఎప్పుడైతే వలసదారులు ప్రత్యేక సమూహాలుగా జీవించడం, వారు కొన్ని ప్రత్యేక ఈవెంట్స్ నిర్వహించుకోవడం లాంటివి స్థానికుల్ని అభద్రతాభావానికి గురిచేస్తున్నాయి. అమెరికాలో డల్లాస్ లాంటి చోట 80% జనాభా భారతీయులే కావడంతో అక్కడి స్థానిక అమెరికన్లు ఇతర ప్రాంతాలకు వలసపోతూ ఉండటం వలసల ఉధృతికి అద్దం పడుతుంది. అలాగే భారతీయ పండుగల్ని అక్కడ ఘనంగా నిర్వహించడం, బహిరంగంగా ఊరేగింపులు చేయడంతో తమ సంస్కృతిని మార్చే ప్రయత్నం చేయడం ఒక కుట్ర ప్రకారమే జరుగుతుందని స్థానికులు అనుమానిస్తున్నారు. ఇండియాలో సూపర్ స్టార్ హీరోల సినిమాలు రిలీజ్ అయితే హంగామా చేయడం సహజం. కానీ ఇటీవలి కాలంలో ఇండియాను మించి అమెరికాలో హడావిడి చేస్తున్నారు. చివరకు కొన్ని అమెరికా థియేటర్లు అభిమానుల గోలపడలేక భారతీయ సినిమాల్నే తమ దగ్గర ప్రదర్శించడం లేదు. అయినా సరే భారతీయులు వారి ఇబ్బందిని అర్థం చేసుకోకుండా అది కూడా తమ గొప్పలాగే ఫీల్ అవుతూ ఉండటం మరిన్ని దుష్పరిణామాలకు దారితీస్తుంది. మన హీరోలు అక్కడికి వెళ్లిన సందర్భంగా భారీ ర్యాలీలు తీయడమే కాదు, మొత్తంగా భారతీయ సమాజంలో ఉండే అన్ని అవలక్షణాలన్నీ డోస్ పెంచి మరీ అమెరికాలో ప్రదర్శించడం అలవాటుగా మారిపోయింది. దీంతో స్థానిక అమెరికన్లు వీళ్లేదో పెద్దగా ప్లాన్ చేస్తున్నారని ఫీల్ అవుతున్నారు. వాళ్లల్లో ఆ ఫీలింగ్ పోగొట్టాలనే కనీస స్పృహ కరువవడంతో స్థానికుల్లో ఆ భయం ఇంకా పెరిగి పెనుభూతంగా మారుతుంది. చివరకు వీరు ఎక్కువ మంది ఉండటం కారణంగానే ఈ న్యూసెన్స్. కాబట్టి వీళ్లను పంపించేయాలనే కొత్త డిమాండ్ పుట్టుకొస్తుందా? స్థానిక అమెరికన్లలో తమ పట్ల పెరుగుతున్న నిరసన భావాన్ని సాధారణ వ్యక్తులుగా భారతీయులు గుర్తించడం లేదు. కనీసం ఎన్ఆర్ఐ అసోసియేషన్లు కూడా ఈ విషయంలో తీవ్ర నిర్లక్ష్యం ప్రదర్శిస్తున్నాయి. దీంతో పర్యవసనాల్ని ఎదుర్కోక తప్పడం లేదు. ఇక్కడ ఎవరి సంస్కృతిని వారు పాటించడం తప్పు కాదు, కానీ దానికి కొన్ని పరిమితులున్నాయి. మన రాజ్యాంగంలో చెప్పినట్టుగా ఇతరుల స్వేచ్ఛకు భంగం కలిగించినంత వరకు, ఇతరుల భావాల్ని దెబ్బతీయనంత వరకే మనకు స్వేచ్ఛ ఉంటుంది. ఇది ఏ దేశం వెళ్లినా వర్తిస్తుంది. అమెరికాలో కూడా ఎవరింట్లో వారు పూజ చేసుకోవచ్చు, ఆరాధన చేయవచ్చు. అంతేకాని వీధుల్లో ఆర్భాటంగా ఆధ్యాత్మిక ప్రదర్శన పెట్టాల్సిన పనేం లేదు. కానీ కొందరు పని కట్టుకుని చేస్తున్న కొన్ని పనుల కారణంగా మొత్తంగా భారతీయ సమాజం టార్గెట్ అవుతుంది. అలాగే మన దగ్గర ఫంక్షన్లలో హంగు అడావిడి చాలా ఎక్కువ.
అదే అమెరికాలో పెళ్లిళ్లు కూడా చాలా సింపుల్ గా జరుగుతాయి. ఈ సంగతి తెలిసి ఎన్ఆర్ఐలు చిన్న చిన్న ఫంక్షన్లు, ఇంకా మాట్లాడితే అంతం అవసరం కాని ఫంక్షన్లకు కూడా ఎక్కడా లేని హైప్ ఇస్తూ స్థానిక అమెరికన్లు అసూయపడేలా చేస్తున్నారు. దీంతో అసలు వీరికి ఇంత డబ్బెలా వస్తుంది? దీనికి కారణం మన దేశమే కదా, అసలు వీరిని ఎందుకు ఉండనివ్వాలి వంటి ప్రతికూల ప్రశ్నలు వారి మనసులో మొదలై అవే తర్వాత వ్యతిరేక స్వరాలుగా మారి భారీ నిరసనలకు దారితీస్తున్నాయి. ఇప్పటికైనా ఎన్ఆర్ఐలు పరిమితికి మించిన ప్రదర్శనలు మానుకుంటే మంచిదని వలసల సమస్యపై అధ్యయనం చేస్తున్న సంస్థలు కూడా హితబోధ చేస్తున్నాయి. మన ఇంట్లో ఉన్నవన్నీ సమాజానికి ప్రదర్శించాల్సిన పని లేదు, కానీ అమెరికాలో ఎన్ఆర్ఐలు మాత్రం ఈ ప్రదర్శనే పరమావధిగా ఉంటున్నారు. దీంతో ఎంత వద్దనుకున్నా స్థానిక అమెరికన్లకు అసూయ, ద్వేషం వచ్చేస్తున్నాయి. మన హద్దుల్లో మనం ఉండకుండా అవతలి వారిని మాత్రం హద్దుల్లో ఉండమనటం భావ్యమేనా అనేది ఎన్ఆర్ఐలు ఖచ్చితంగా ఆలోచించాలి. అలాగే విద్య, ఉపాధి విషయంలోనూ ఆయా దేశాల నిబంధనలకు విరుద్ధంగా ఎన్ఆర్ఐలు చేస్తున్న పనులు స్థానికులకు తీవ్ర ఇబ్బందులు కొనితెస్తున్నాయి. దీంతో అసలు ఈ సంతను మనమెందుకు భరించాలనే అసహనానికి వారు గురవుతున్నారు. చాలా దేశాల్లో విద్యార్థులు పనిచేయడంపై నిషేధముంది. కేవలం క్యాంపస్సుల్లో మాత్రమే పరిమిత గంటల్లో పనికి అనుమతి ఉంది. కానీ మన భారతీయ విద్యార్థులందరూ పార్ట్ టైం పేరుతో రెగ్యులర్ ఉద్యోగాలే చేస్తూ ఉంటారు. దీంతో స్థానికులకు ఉపాధి లేకుండా పోతుంది. ఎక్కడి నుంచో వచ్చిన వలసదారులు సైడ్ ఇన్కమ్ కోసం తమ పొట్ట కొట్టడమేంటని స్థానిక అమెరికన్లకు కడుపు మండుతుంది. పోనీ చదువయ్యాక ఉద్యోగాలు చేసే సమయంలో అయినా సరిగ్గా ఉంటున్నారా అంటే అదీ లేదు. పశ్చిమ దేశాల్లో పని సంస్కృతి మన దేశంతో పోలిస్తే ప్రత్యేకం. కానీ ఎన్ఆర్ఐలు ఆ పని సంస్కృతిని కూడా చెడగొడుతున్నారనేది పశ్చిమ దేశాల ప్రజల కంప్లైంట్. గంటకు తీసుకునే వేతనం, పని గంటల విషయంలో యజమానులకే ఎదురు ఆఫర్లిస్తున్న ఎన్ఆర్ఐలు సూటిగా చెప్పాలంటే స్థానికుల ఉద్యోగాలు లాక్కుంటున్నారనే ఆందోళన ఎప్పటినుంచో ఉంది. అయితే మొన్నటిదాకా ఎలాగులా సరిపెట్టుకున్న అమెరికన్స్ ఇప్పుడు మాంద్యం పరిస్థితుల్లో వారిని పంపేసి తమకు ఉద్యోగాలవ్వాలనే కాంక్ష మొగ్గతొడిగింది. అదే సమయంలో ట్రంప్ రూపంలో వారికి ఆశాకిరణం కనిపించింది. చివరకు పశ్చిమ దేశాల్లో భారతీయుల్ని టార్గెట్ చేసుకుని దాడులు చేసే కొత్త సంస్కృతి మొగ్గతొడిగింది. దీంతో భారతీయ సమాజంలో భయాందోళన నెలకొంది. కానీ ఈ దుస్థితిని మనకు మనమే కొని తెచ్చుకున్నామనడంలో సందేహమే లేదు. దేన్ని తెగేదాకా లాగకూడదంటారు. కానీ స్థానికుల నిరసనల్ని మొగ్గదశలోనే తుంచేయకుండా వాటిని పెంచి పోషించి మహావృక్షంగా మార్చారు ఎన్ఆర్ఐలు. ఇప్పుడు ఎంత మొత్తుకున్నా స్థానికుల్ని మనతో సామరస్యంగా ఉండటం సాధ్యమేనా అనేది అతిపెద్ద ప్రశ్న. మొన్నటి వరకు భారతీయుల్ని అన్ని దేశాలు ఆహ్వానించాయి. ఎందుకంటే వారితో ఎలాంటి సమస్యలు రావని. మనవాళ్లు కూడా ఏ దేశం వెళ్లినా అక్కడి సంస్కృతికి అలవాటు పడి స్థానికులతో సామరస్యంగా ఉంటూ జీవనం గడిపారు. కానీ కొన్నేళ్లుగా భారతీయ వలసదారుల్లో మొగ్గతొడిగిన అనారోగ్య పోకడలు మొత్తంగా ఎన్ఆర్ఐలను టార్గెట్ అయ్యేలా చేస్తున్నాయి. ఎన్ఆర్ఐల్లో గతంలో కనిపించని అతి ఇప్పుడు సమస్యగా మారుతుందని తొలితరం వలసదారులు కూడా ఎత్తిచూపుతున్నారు. కాస్త శబ్దమైన ఉలిక్కిపడే పశ్చిమ ప్రపంచం ఈ కొత్త గోలను భరించలేకపోతుంది. మాకెందుకీ న్యూసెన్స్, వలసదారులే నాన్సెన్స్ అని నినదిస్తుంది. పశ్చిమ దేశాల్లో వలస వ్యతిరేక ఆందోళనల వెనుక బలమైన కారణముంది. ముస్లిం దేశాల నుంచి వలసలు పెరగడమే వారిని టెన్షన్ పెట్టిస్తోంది. 2050 వరకు ఈ కమ్యూనిటీ జనాభా మెజారిటీ అయ్యే అవకాశం ఉంది. ఫలితంగా యూరోపియన్లు మైనార్టీలో పడిపోతారు. అందుకే ఇంత తీవ్రంగా వలసల్ని వ్యతిరేకిస్తున్నారు. వలసదారులపై విద్వేషం కట్టలు తెంచుకుంటుంది. బ్రిటన్, ఆస్ట్రేలియా, అమెరికాలో ఇమ్మిగ్రెంట్లకు వ్యతిరేకంగా నిరసనలు హోరెత్తుతున్నాయి. దేశ సంస్కృతిని మార్చేస్తున్నారని వ్యతిరేక స్వరం గట్టిగా వినిపిస్తోంది. యాంటీ ఇమ్మిగ్రెంట్ ఆందోళనల వెనుక కుట్ర ఉందా? నిరుద్యోగులను వలస వ్యతిరేకవాదులు రెచ్చగొడుతున్నారా అంటే అవునని అంటున్నాయి పశ్చిమ దేశాలు. మొన్న అమెరికా, నిన్న ఆస్ట్రేలియా, ఇప్పుడు బ్రిటన్. వలసలతో ఎదిగిన ఈ దేశాల్లో ఇప్పుడు అవే వలసలపై నిరసన జ్వాల ఎగిసిపడ్డాయి. చదువు పేరుతోనో, ఉద్యోగం పేరుతోనో తమ దేశానికొచ్చి అక్కడే స్థిరపడిన ఇమ్మిగ్రెంట్లకు వ్యతిరేకంగా ఆందోళనలు కొనసాగాయి. కేవలం ఉద్యోగాలు, వ్యాపారాల పేరుతోనే పశ్చిమ దేశాల్లో వాలిపోవడం లేదు. యుద్ధాల కారణంగా శరణార్థులుగా వచ్చేవారుంటారు. సముద్రం, అడవులు, సరిహద్దుల వెంట అక్రమంగా వచ్చేవారుంటారు. ఇలా అధికారికంగా, అనధికారికంగా వచ్చే ఇతర దేశస్థులపై అగ్రదేశాల్లో అసహనం పెరుగుతుంది. లండన్లో ఎన్నడూ లేని విధంగా ఈ స్థాయిలో నిరసనలకు అదే కారణం. ఒక్క 2024లోనే 9,48,000 మంది వలసదారులు యూకేలో రెక్కలు కట్టుకుని వాలిపోయారు. ఇందులో దాదాపు 5,17,000 మంది స్థిరపడిపోతున్నారు. 12 నెలల్లో ఏకంగా 8,60,000 మంది ఇమ్మిగ్రెంట్స్ బ్రిటన్కొచ్చారు. వలసదారులతో ఉద్యోగాలే కాదు, నివాస గృహాల అద్దెలు కూడా పెరిగిపోయాయని, తాము ఉండటానికి గృహాలే లేకుండా పోతున్నాయని రగిలిపోతున్నారు.
పశ్చిమ దేశాల్లో వలసలు రికార్డు స్థాయికి చేరుకోవడంతో స్థానికుల్లో అసంతృప్తి పెరిగింది. బ్రిటన్ ప్రభుత్వం వలసదారులను తాత్కాలికంగా హోటళ్లలో ఉంచుతుంది. ఈ హోటళ్ల వెలుపల కొన్ని నెలలుగా స్థానికులు నిరసనలు తెలుపుతున్నారు. వలసదారులు దేశ వనరులను వాడేస్తున్నారని, స్థానికులు ఉద్యోగాలను కొల్లగొడుతున్నారని ఆరోపిస్తున్నారు. మరోవైపు బ్రిటన్కు ముస్లిం దేశాల నుంచి వలసలు ఎక్కువయ్యాయి. ఇప్పటికే బ్రిటన్ ఆర్థిక వ్యవస్థ తీవ్ర కష్టాల్లో ఉందని, అక్రమ వలసదారులు దేశానికి భారంగా మారారనేది యాంటీ ఇమిగ్రేషన్ నిరసనకారుల వెర్షన్. వలసల వల్ల తమ జాతీయ గుర్తింపు, సాంస్కృతిక విలువలు ప్రమాదంలో పడుతున్నాయని భావిస్తున్నారు. కొన్నేళ్లుగా అమెరికా, బ్రిటన్, ఆస్ట్రేలియాకు ముస్లింల దేశాల నుంచి వలస వచ్చే వారి సంఖ్య విపరీతంగా పెరిగింది. చదువులు, ఉద్యోగాలే కాదు, శరణార్థులుగా వచ్చి ఇక్కడ సెటిల్ అయిన వారే ఎక్కువ. ఇలా వచ్చిన ముస్లింల కుటుంబాలు పిల్లల్ని భారీగా కంటున్నాయి. ఏ ఫ్యామిలీ చూసినా అరడజన్ పిల్లలకు తక్కువ కనబడ్డం లేదు. ఫలితంగా ఈ దేశాల్లో ముస్లింల జనాభా ఓ రేంజ్లో పెరుగుతుంది. అందుకే వలసవాదులపై ఆ దేశాల్లో ఆక్రోశానికి కారణమవుతుంది. భవిష్యత్తులో వీళ్లే మెజారిటీ అవుతారనే భయం పట్టుకుంది. ఎక్కడ మైనారిటీలుగా మారుతామనే ఆందోళన ఆ దేశ స్థానికుల్లో కనిపిస్తుంది. ముఖ్యంగా యూరప్లో ముస్లిం పాపులేషన్ పెరిగిపోతూ ఉంది. 2050 నాటికి వీరిదే అత్యధిక జనాభా ఉండబోతుంది. యూరోపియన్ల కంటే ముస్లింలే ఎక్కువగా ఉండబోతున్నారు. ఐరోపాలో 44 దేశాలున్నాయి. అందులో 27 దేశాలు యూరోపియన్ యూనియన్గా కూటమి ఏర్పడింది. EU ద్వారా ఆయా సభ్య దేశాలు సార్వభౌమాధికారాన్ని పంచుకుంటాయి. కూటమిలో జర్మనీదే ఆధిపత్యం. కాకపోతే ఆయా దేశాలతో పాటు ఆసియా దేశాల నుంచి యూకేకు వలసలు పెరిగాయి. వలసలు రికార్డు స్థాయికి చేరడంపై స్థానిక జనాభాలో తీవ్ర అసంతృప్తి మొదలైంది. వలసదారుల వల్ల స్థానికుల ఉద్యోగాలు పోతున్నాయనేది నిరసనకారుల మాట. ఒక్క యూరపే కాదు, ప్రపంచవ్యాప్తంగా ముస్లింల జనాభా అత్యంత వేగంగా పెరుగుతుంది. ముస్లిం దేశాల నుంచి వలసలు అనేవి చాలా దేశాల్లో ఉంటాయి. దీనికి ఆర్థిక, రాజకీయ, సామాజిక కారణాలుంటాయి. 9/11 దాడుల తర్వాత అమెరికాకు ముస్లింల వలసలు పెరిగాయి. యుద్ధాలతో కొన్నేళ్లుగా బ్రిటన్కు వీరి వలసలు ఎక్కువయ్యాయి. ఇలా లక్షల్లో వస్తున్న వలసవాదులు యూరోపియన్ దేశాలకు సమస్యగా మారారు. ఆ దేశాలకు వస్తున్న వారిలో ఎక్కువగా ముస్లింలుంటున్నారు. 6-7 మంది పిల్లల్ని కనేయడం భారమవుతుంది. ఇలా ఇస్లామిక్ పాపులేషన్ పెరిగి 2050 నాటికి యూరోపియన్ దేశాల్లో ఆ కమ్యూనిటీ మెజారిటీ స్థానంలో ఉండే అవకాశం ఉంది. చట్టసభల్లో కూడా ప్రాతినిధ్యం కల్చర్ పెరిగింది. ఇందుకోసం లాంగ్ రన్ ప్లాన్ ఇంప్లిమెంట్ చేస్తున్నట్టు కనిపిస్తుంది. కొన్ని దేశాల్లో షరియాలా చట్టాలు చేయాలని అడుగుతున్నారు. దీంతో యూరోపియన్ దేశాలు ఎక్కడ మైనారిటీలో పడిపోతామని టెన్షన్ పడుతున్నాయి. అమెరికా, బ్రిటన్, ఆస్ట్రేలియాకు ముస్లిం కంట్రీస్ నుంచి వలసలు కొన్నేళ్లుగా ఎక్కువ కావడం ఆ దేశాలకు సమస్యగా మారుతుంది. ఇలా వచ్చి అక్కడ ఉండిపోతున్న వారి సంఖ్య క్రమంగా పెరిగిపోతుంది. ఇలాంటి వలసలతో తమ ఉద్యోగాలకే కాదు, కల్చర్పై ఎఫెక్ట్ పడుతుందని ఆ దేశాల వాసులు ఫీల్ అవుతున్నారు. వలసలపై పెద్ద ఎత్తున నిరసనలకు ఇదే కారణమవుతుంది. ఫ్యూచర్లో యూరోపియన్ దేశాల పరిస్థితేంటి? ముస్లిం దేశాల వలసలతో ఏం జరగబోతుంది? రాబోయే 25 ఏళ్లలో ఎవరు మెజారిటీ, ఎవరు మైనారిటీ అనే చర్చ జరుగుతోంది. ఇక్కడ విషయం చెప్పుకోవాలి. ప్రపంచంలో ఎవరు ఎక్కడికైనా వలస వెళ్లొచ్చు. కానీ అలా లక్షల్లో వెళ్లి ఆ దేశ సంస్కృతిని నాశనం చేస్తున్నారనే ఫీలింగ్ తెప్పించడమే అసలు వివాదానికి కారణమవుతుంది. భవిష్యత్తులో ఈ నిరసనలు ఇంకెన్ని మలుపులు తిరుగుతాయో చూడాలి.